హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే మోడీ ప్రభుత్వం 71 మంది మంత్రులతోటి కొలువు తీరింది. అందులో భాగంగా నిన్నటి రోజున ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిరో మంత్రులందరికీ కూడా శాఖల కేటాయింపు జరిగింది. అందులో భాగంగా తెలంగాణకు సంబంధించి ఒకటి క్యాబినెట్ హోదా, ఒకటి సహాయ మంత్రి దక్కినటువంటి కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, అదేవిధంగా బండి సంజయ్కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మరి ప్రాధాన్యత శాఖలు దక్కడం ఇక్కడ తెలంగాణకు మరి ఇది శుభపరిణామంగా భావించవచ్చు. అదేవిధంగా ఏదైతే దేశానికి సంబంధించి అంటే జాతీయ స్థాయి బీజేపీ నాయకుని ఎన్నుకున్న తర్వాతనే రాష్ట్ర శాఖను మరి అధ్యక్షుని ఎంపిక చేసే అవకాశం ఉన్నది. కాబట్టి అందులో భాగంగా ఈటెల రాజేందర్కు దాదాపుగా ఖరారైనప్పటికీ కూడా మరి ఏదైతే జాతీయ అధ్యక్షుని ప్రకటన తర్వాతనే మరి ఆయన ద్వారా రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక జరగనున్నట్టు తెలిసింది. రాష్ట్రానికి సంబంధించిన విషయాలను పరిగణించినట్లయితే ఏదైతే మరి ఇక్కడ గురుకులాల మీద నీడలు అలుముకుంటున్న పరిస్థితి. నిన్నటి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని ప్రవేశపెడతామని, అదేవిధంగా గురుకులాల ద్వారా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య అగాధం ఏర్పడుతుందని చెప్పడంతో మరి ఖచ్చితంగా గురుకులాలకు మరి వాటిని వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నదని, మరింతగా గురుకులాలను పెంచే అవకాశం అయితే లేదు. ఉన్న వాటిని కొనసాగిస్తారా, వాటిని కూడా రాను సెమీ రెసిడెన్షియల్గా మారుస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఏకోపాధ్యాయ అంటే సింగిల్ టీచర్ పాఠశాలను కూడా కొనసాగిస్తామంటూనే మరి ఒక్కో విద్యార్థి మీద 80,000 ఖర్చు అవుతుందని చెప్పి లెక్కలు చెప్తున్న పరిస్థితిని బట్టి చూస్తూ ఉంటే విద్యార్థులు లేని పాఠశాలలను తప్పనిసరి పరిస్థితిలో మూసేయక తప్పదని కూడా ఆయన సంకేతాలు ఇచ్చినట్టుగా మనం ఇక్కడ భావించవచ్చు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మద్యం బ్రాండ్ల మీద వ్యతిరేకత వ్యక్తం అవుతున్నదో దానికి వెనక్కి తగ్గిన సర్కార్ కొత్త బ్రాండ్లను మరి వాటికి ఆర్డర్లు బంద్ చేస్తున్నట్టుగా తెలిసింది, వాటిని రద్దు చేస్తున్నట్టుగా తెలిసింది. పాత బ్రాండ్లనే కొనసాగించడానికే సర్కారు మొగ్గు చూపుతున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే ఏపీలో నిన్నటి వరకు ఉన్న జగన్ ప్రభుత్వం మరి అక్కడ లోకల్ బ్రాండ్ల పేరుతోటి మరి మద్యం బ్రాండ్లు ఏదైతే బ్రాండెడ్ మద్యాన్ని పూర్తిగా మరి తొక్కిపెట్టిన నేపథ్యంలో నిన్నటి రోజున చంద్రబాబు అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కింగ్ ఫిషర్ బీర్లు మరి ఏపీకి వచ్చేసాయని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీలో మరి ఎలా దొరుకుతున్నాయి, ఇక్కడెందుకు కొరత మరి జరుగుతూ ఉన్నదని చెప్పి ఇక్కడ విమర్శలు వెలువడుతున్న నేపథ్యంలో మరి కావాలనే కృత్రిమ కొరత సృష్టించారని ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయో దీనికి బలం చేకూరే విధంగా ఏపీ సన్నివేశాలున్న నేపథ్యంలో కొత్త బ్రాండ్లకు తెరదించి యథావిధిగా పాత మద్యం విధానాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం మరి కసరత్తు చేస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. మరోవైపు ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించి అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి మరి బడ్జెట్ మీద అధికారులు మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి. బడ్జెట్కి సంబంధించి ఇప్పటికే లోటు బడ్జెట్ ఉన్నదని 2,77,000 కోట్ల బడ్జెట్కు ఆదాయం 2,17,000 కోట్లే ఉన్న నేపథ్యంలో ఇక్కడ పెన్షన్లను డబుల్ చేయాల్సి వస్తే అదేవిధంగా ఇంట్లో అర్హులందరికీ పెన్షన్ ఇవ్వాల్సిన నేపథ్యంలో ఖచ్చితంగా 30,000 కోట్ల రూపాయల పెన్షన్లకు అవసరమయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటివరకు 12,000 కోట్లు మాత్రమే మరి పెన్షన్లకు ఖర్చు అవుతున్న నేపథ్యంలో దాన్ని డబుల్ చేస్తే 24,000 కోట్లు, అదేవిధంగా అర్హులందరికీ అంటే మరికొంతమంది పెరిగే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఇదే పెన్షన్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు మరి పెన్షన్దారుల్లో గుబులు రేపిస్తున్నాయి. ఏదైతే మరి పైరవీలతోటి పెన్షన్ తెచ్చుకున్నారో అవన్నీ రద్దు చేస్తామని చెప్తున్న పరిస్థితి. అంటే పెన్షన్లను పెంచుడు మాట దేవుడెరుగు ఉన్నాటికే కోత విధించడానికి కూడా సర్కారు ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తుంది. రాబోయే రోజుల్లో అసలు ప్రభుత్వ విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి ఇప్పటివరకు విధి విధానాలు రూపొందించలేదు. మరి రైతు భరోసాకు ఆల్రెడీ పలకరించింది, ఆల్రెడీ మరి ఇక్కడ దుక్కులు దున్నుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సకాలంలో ఇప్పుడైనా రైతు భరోసా వేయాలని, దానికి విధి విధానాలే ఇంకా రూపొందించలేదు. కాబట్టి ఖచ్చితంగా గతంలో ఏ విధంగా అయితే రైతు బంద్ చేసిండ్రో మరి రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని చెప్తున్న నేపథ్యంలో కౌలు రైతులకు కూడా మరి రైతు భరోసా ఇస్తా అని పేర్కొన్న ప్రభుత్వం ఖచ్చితంగా కౌలు రైతులను గుర్తించి వాళ్ళకు కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య మరి ఆగస్టు 15 లోపు రుణమాఫీ ఏ విధంగా చేస్తుంది అనేది కూడా ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే నమస్తే తెలంగాణ దినపత్రికలో హామీలకు పైసలు ఎట్లా
బడ్జెట్ కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర సర్కార్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై దృష్టి. శాఖల వారీగా ఈసారి భారీగా పెరగనున్న బడ్జెట్. పెరిగే పద్ధతులపై రాష్ట్ర ఉన్నతాధికారుల మల్లగుల్లాలు. సంక్షేమ బడ్జెట్కు అదనంగా పీఆర్సీ పెన్షన్ పెంపు. వ్యవసాయ శాఖకు కేటాయింపులపై తీవ్ర ఒత్తిడి. బడ్జెట్పై రైతు భరోసా 500 బోనస్ ప్రభావం. రుణమాఫీకి నిధుల సర్దుబాటు సవాలే. ఏటా బడ్జెట్ కేటాయింపులో 8 నుంచి 15% సాధారణ పెరుగుదల. కాంగ్రెస్ హామీల అమలుకు బడ్జెట్లో ప్రాధాన్య రంగాలకు పెంచాల్సిన కేటాయింపులు 40 నుంచి 50%. గతేడాది బడ్జెట్ 2,77,000 కోట్లు. ఆదాయం మాత్రం 2,17,000 కోట్లు మాత్రమే. ఈసారి హామీలకు అదనంగా 30 నుంచి 40% మరి పెరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి మరి ఆదాయం ఎట్లా అని చెప్పి ఆయా శాఖల అధికారులు మరి మల్లగుల్లాలు పడుతూ ఉన్న పరిస్థితి. మరోవైపు రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచి అంటే ఏదైతే భూముల ధరలు పెరుగుతాయో ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ఛార్జీల ధరలు కూడా పెరుగుతాయి కాబట్టి మరి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీల ద్వారా అదేవిధంగా మద్యాన్ని మరింత ఎక్కువగా మరి టార్గెట్ విధించి ఏదైతే ఎక్సైజ్ శాఖకు వాళ్ళకు కూడా ఆదాయం మీద టార్గెట్ విధించి దాని ద్వారా కొంతవరకు సర్దుబాటు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి 2,77,000 కోట్ల బడ్జెట్కే మరి ఇక్కడ దాదాపు 60,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నది. ఇది ఇంకా 30 నుంచి 40% అంటే ఇంకొక అదనంగా 70,000 మరి 70,000 కోట్లు అంటే 1,00,000 కోట్లకు పైగా లోటు బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నది. 1,20,000 నుంచి 1,30,000 కోట్ల లోటు బడ్జెట్ ఉండే ప్రమాదం ఉన్నాయి కాబట్టి మరి ఆదాయం పెంపు ఏ విధంగా అని చెప్పి మరి ఆయా శాఖల అధికారులు మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నిన్నటి రోజున మరి ఏదైతే గురుకులాల మీద అదేవిధంగా మరి సర్కార్ బళ్ళ మీద నిన్నటి రోజు ప్రతిభ అవార్డుల ఫంక్షన్లో భాగంగా ఆయన మాట్లాడిన మాటలను ఏదైతే ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కనుక గమనించినట్టయితే విద్యపై ఖర్చులో ఎక్కువ భాగం టీచర్ల జీతాలకే. త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తాం. స్కూల్ సిలబస్ ఎప్పటికప్పుడు మారుస్తాం. ప్రతిభా పురస్కారాల ప్రదానంలో సీఎం రేవంత్ అని చెప్పి గురుకులాలతో కుటుంబ బంధం బలహీనం. ఇది సామాజిక సమస్యగా మారే ప్రమాదం. సెమీ రెసిడెన్షియల్ విధానం అమలు చేస్తాం. సింగిల్ టీచర్ స్కూళ్లను మూసివేయమని చెప్తున్న పరిస్థితి. ఈయన ఇక్కడ వేసిన ప్రకటనకును ఇక్కడ చెప్పే అంశానికి సంబంధం లేకుండా ఉన్న పరిస్థితి. ఏదైతే మరి ఇక్కడ ఒక్కో విద్యార్థి మీద సుమారు 80,000 రూపాయలు ఖర్చు అవుతున్నది. అందులో భాగంగా ఎక్కువ టీచర్ల జీతాలకే పోతా ఉన్నది. మరి నేపథ్యంలో స్కూళ్ళలో సింగిల్ టీచర్ ఏవైతే స్కూళ్ళు ఉన్నాయో వాటిని మూసేయమని చెప్తా ఉన్నాడు. మరోవైపు 8 మంది 10 మంది విద్యార్థులు ఉన్న చోట కూడా 10 మంది టీచర్లు ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. అంటే అదంతా కూడా సర్కారుకు భారంగా పరిణమించే నేపథ్యంలో మరి ఇప్పుడు కొన్ని స్కూళ్ళలో అయితే మరి టీచర్ల కొరత ఉన్నది. కొన్ని స్కూళ్ళలో విద్యార్థుల కంటే అధికంగా టీచర్లు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మరి ఏదైతే విద్యార్థులు లేని స్కూళ్లను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్తూనే మళ్ళీ సింగిల్ టీచర్లను మూసేయమని చెప్తా ఉన్న పరిస్థితి. మరోవైపు గురుకులాలతో కుటుంబ బంధాలు బలహీనమని చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానం ఏంటిది అని అంటే మరి మేము సెమీ రెసిడెన్షియల్కే ప్రాధాన్యం ఇస్తాం. గురుకులాల ద్వారా విద్యార్థులకు తల్లిదండ్రులకు అగాధం పెరుగుతూ ఉన్నది. మరి దీని ద్వారా ఏదైతే సామాజిక సమస్యగా మారే ప్రమాదం ఉన్నదని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అంటే గురుకులాల మీద నీడలు అలుముకుంటున్న పరిస్థితి. మరోవైపు గురుకులాలను మరి సెమీ రెసిడెన్షియల్స్గా మారుస్తారా? ఈ ఉన్న గురుకులాలను యథావిధిగా కొనసాగిస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాల సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పి ఆశించిన విద్యార్థుల తల్లిదండ్రులకు మరి ఆయన ప్రకటన ఆశానుపాతంగా మారిందని చెప్పక తప్పని పరిస్థితి. నిన్నటి రోజున జేఈ అడ్వాన్స్డ్ ఏదైతే పరీక్షలు చూసినామో అదేవిధంగా మరి ఎంసెట్ అయితేంది అదేవిధంగా మెడికల్ ఎంట్రన్స్ అయితేంది అందులో మరి ఖచ్చితంగా గురుకుల పాఠశాల విద్యార్థులు మరి అత్యుత్తమ ప్రతిభను చూపిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ నేపథ్యంలో మరి గురుకులాలను మూసివేయడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొగ్గు చూపుతుందని చెప్పి ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తూ ఉన్నది. మరి ఇక్కడ ఏదైతే గురుకులాలతో కుటుంబ బంధం బలహీనమవుతుంది అని అంటే గురుకులాలను మరి మూసేయాలి, సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేసి మరి అక్కడి నుంచి విద్యార్థులు ఖచ్చితంగా ఇంటికే వెళ్ళాలన్న పరిస్థితులలో మాట్లాడుతున్న తీరును చూసి మరి ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి. మరోవైపు బడిబాట కార్యక్రమం ఓదికు ప్రారంభమైతే ఇక్కడ ఇది బడా లేదంటే బర్ల కొట్టమా అని చెప్పి ఇక్కడ ఏదైతే మరి ఆసిఫాబాద్ జిల్లా
చింతమానేపల్లి మండలం గంగాపూర్లోని ప్రభుత్వ పాఠశాల నిర్వహణ వైఫల్యంతో ఇలా తయారైంది. పాఠశాలలో 4 గదులుగాను 2 భగీరథ మిషన్ భగీరథ కోసం వాడుతున్నారు. చెత్తా చెదారంతో దుర్భరంగా మారిన ఇక్కడే ఈ నెల 6న బడిబాట కూడా ప్రారంభమైందని చెప్పి మరి బడుల పరిస్థితి నిర్వహణ లోపంతో ఏ విధంగా ఉన్నదనేది ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక మోడీ మరి ఏదైతే మోడీ మంత్రివర్గానికి సంబంధించి పాతవారికే ప్రధాన శాఖలు హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖలకు గత ప్రభుత్వ మంత్రులే కొనసాగింపు. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డికి బొగ్గు గనులు, అదేవిధంగా బండి సంజయ్కి హోంమంత్రిత్వ శాఖ సహాయ బాధ్యతలు, అదేవిధంగా ఏపీకి చెందిన రామ్మోహన్ నాయుడుకు విమానయానం మరి ఇక్కడ బెర్త్ దక్కిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఏదైతే ఇక్కడ మంత్రివర్గంపై అసంతృప్తి కూడా మరి వెలువడుతున్నది. ఏదైతే మహారాష్ట్ర నుంచి శివసేన ఉన్నదో ఆ షిండే వర్గానికి సంబంధించిన శివసేనకు మరి క్యాబినెట్ పదవి దక్కలేదు. సహాయ మంత్రి ఇండిపెండెంట్ మంత్రిగా మరి ఇక్కడ ఇచ్చిన దానికి వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అజిత్ పవార్ వర్గానికి కూడా సహాయ మంత్రి పదవిని ఆఫర్ చేస్తే వాళ్ళు తిరస్కరించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే ఏదైతే బీహార్ ఎన్నికల తర్వాత కేంద్రంలో కొత్త సర్కార్ మోడీ 3.0 కేవలం ఆదాని అంబానీల కోసమే కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు అని చెప్పి బీహార్ ఎన్నికల తర్వాత కేంద్రంలో కొత్త సర్కారు కూలిపోతుంది, అయితే సంకీర్ణ సర్కారు ఉన్నది, సంకీర్ణ సర్కారు నిలవబోదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. దీని తర్వాత మేము ఇండియా కూటమే మేము సర్కారు ఏర్పాటు చేస్తామని చెప్తున్న పరిస్థితి. మరి ఏకైక అతిపెద్ద లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. అది కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ కంటే 2.5 రెట్లు అధిక సీట్లతోటి మరి ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. 240 స్థానాలున్న బీజేపీకి 99 స్థానాలున్న కాంగ్రెస్ సవాలు విసరడం ఇక్కడ హాస్యాస్పదంగా మారుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మద్యానికి సంబంధించి ఏదైతే మరి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నదో దిక్కు మరి ఏదైతే సోమ్ డిస్టిలరీస్ ఉన్నదో అది మధ్యప్రదేశ్లో మరి ఇప్పటికే డిఫాల్టర్గా ఉన్నది. అలాంటి కొత్త మద్య బ్రాండ్లను తీసుకొచ్చిండ్రు అని చెప్పి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొత్త మద్యం బ్రాండ్లకు తాత్కాలిక బ్రేక్. విమర్శల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన, కంపెనీలకు అనుమతులు నిలిపేయాలని సర్కార్ నిర్ణయం, మద్యం సంస్థల ప్రతినిధులతో అధికారుల చర్చలు అని చెప్పి మరి ఇక్కడ ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఖచ్చితంగా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడ్డది సర్కార్కు. మరోవైపు ఏపీలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం మరి ఏదైతే పాత బ్రాండ్లు అన్నిటికీ కూడా మరి వెల్కమ్ పలకడంతో అక్కడ ఏదైతే కింగ్ఫిషర్ బ్రాండ్కి సంబంధించిన మరి లారీలు పెద్ద ఎత్తున మరి ఏదైతే బెవరేజెస్ లిమిటెడ్ వీటిలలో గోదాములలో దించుతూ ఉన్నారో అవన్నీ కూడా వీడియోలు వైరల్గా మారడంతో ఏపీలో అందుబాటులో ఉన్న బీర్లు ఇక్కడ తెలంగాణలో ఎందుకు లేవు అని చెప్పి నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సర్కారు వెనక్కి తగ్గిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మహిళలపై బీజేపీ నేతల లైంగిక వేధింపులు, అమిత్ మాలవీయ దారుణాలకు లెక్కేలేదు. ఆర్ఎస్ఎస్ సభ్యుడు శంతన్ సిన్హా ఆరోపణ, లీగల్ నోటీస్ పంపిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తి లేదని సిన్హా స్పష్టీకరణ, ఆరోపణలపై దర్యాప్తునకు కాంగ్రెస్ డిమాండ్ అని చెప్పి మరి ఇక్కడ బీజేపీ నేత మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని స్వయంగా మరి ఏదైతే వాళ్ళ అనుబంధ సంస్థ ఉన్నదో ఆర్ఎస్ఎస్ నాయకుడే ఇక్కడ ప్రకటించడాన్ని మరి ఇక్కడ బీజేపీకి కొంతవరకు తలనొప్పిగా మారే అవకాశం ఉన్నదని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే ఎరవేసి కేసులు, లీకులు ఇచ్చేది వాళ్ళే, కేసులు పెట్టేది వాళ్ళే, ఫేక్ వార్తల పేరుతో కేసులు, నాటి ఓయూ హాస్టళ్ల నుంచి నేటి పేర్ల మార్పు సర్క్యులర్ వరకు టార్గెట్ చేసి మరీ కేసులు, కాంగ్రెస్ సోషల్ మీడియా, కాంగ్రెస్ టీవీలు, పేపర్లపై నో కేసులు, సర్కార్ అనుకున్న వాళ్ళపైనే ఎఫ్ఐఆర్లు, పగడ్బందీగా ప్రణాళికలు, వ్యూహాత్మకంగా అరెస్టులు, భయపెట్టి గొంతునెక్కేలా చర్యలు అని చెప్పి ఇక్కడ ప్రధానంగా మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఒక లీక్ ఇస్తూ ఉన్నది. మొన్నటికి మొన్న హాస్టల్లో ఏదైతే ఓయూ హాస్టళ్లను ఖాళీ చేయాలని చెప్పి దానికి నీటి కొరత, కరెంటు కొరతే కారణం అని చెప్పి ఒక సర్క్యులర్ విడుదలవడంతో దాని మీద మరి ఇక్కడ క్రిషాంక్ ఎవరైతే ఉన్నాడో క్రిషాంక్ దాన్ని సర్క్యులర్ను పెట్టి మరి ఇక్కడ కరెంటు కొరత, నీటి కొరత ఉన్నదనే విషయాన్ని ఇక్కడ స్వయంగా ప్రభుత్వ మరి ఏదైతే ఉద్యోగులే పేర్కొంటున్నారని చెప్పి ఆ సర్క్యులర్ను పోస్ట్ చేస్తే ఆ సర్క్యులర్ మరి ఫేక్ సర్క్యులర్ అని చెప్పి ఆయన మీద కేసు నమోదు చేసిన పరిస్థితి. ఆ సర్క్యులర్ కూడా మరి వాళ్ళ ద్వారానే విడుదలైంది. మళ్ళీ అక్కడ నుంచి కొత్త సర్క్యులర్ రిలీజ్ చేసి అదే ఒరిజినల్ సర్క్యులర్ అని చెప్పి ఏదైతే మరి ముందు విడుదల చేసిన సర్క్యులర్ ఉన్నదో అది ఇక్కడ క్రిషాంకే మార్ఫింగ్ చేసిందని చెప్పి ఆయన మీద కేసు పెట్టడం జరిగింది.
జరిగింది. ఇక రెండో దాని విషయానికి వస్తే ఇక్కడ ఆర్టీసీ లోగోకు సంబంధించి మరి కొత్తగా ఏదైతే టీఎస్ఆర్టీసీ ఏదైతే ఉన్నదో అది టీజీఎస్ఆర్టీసీగా లోగో మార్పుకు సంబంధించి మరి ఏదైతే కాంగ్రెస్ తాబేదారు పత్రికలోనే ఈ లోగో ఈ రకంగా ఉండబోతుందని చెప్పి వచ్చిన దానిపై ఇక్కడ దిలీప్ అయితేంది, హరీష్ రెడ్డి అయితేంది వాళ్ళు మరి ఏపీఎస్ఆర్టీసీ లోగోను అదేవిధంగా కొత్తగా రిలీజ్ చేసిన టీజీఎస్ఆర్టీసీ లోగో రెండింటిని పెట్టి ఈ రెండింటికి పోలికలు ఉన్నాయి. మళ్ళీ మన మీద ఏదైతే మరి ఇక్కడ ఆంధ్ర వాసన కనబడతా ఉన్నదని చెప్పి ఆ రెండింటిని సోషల్ మీడియాలో పెట్టి ప్రశ్నించడంతో ఇది వీళ్ళే మార్పింగ్ చేసిర్రు, ఇది అధికారికంగా మేము రిలీజ్ చేయలేదని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టిన పరిస్థితి. మరోవైపు టీజీని మరి టీఎస్ను టీజీగా అదేవిధంగా అధికారిక చిహ్నాన్ని మార్పు, అదేవిధంగా ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాల మార్పు, దీనికి సంబంధించి ఆఫీసులు బోర్డుల మీద పేర్ల మార్పు, టీఎస్ఆర్టీసీ మరి టీజీఎస్ఆర్టీసీగా దానికి సంబంధించి బోర్డుల మార్పు, వీటన్నిటికి కూడా 4,639 కోట్లు ఇక్కడ ప్రజాధనం వృధా అవుతోందని చెప్పి ఒక సర్క్యులర్ రిలీజ్ అయింది. ఆ సర్క్యులర్కి సంబంధించి మరి ఏదైతే తెలంగాణ దినపత్రిక ఉన్నదో మరి ఈ రకంగా ప్రజాధనం వృధా అవుతుందని చెప్పి ఇక్కడ ఆ సర్క్యులర్ను బేస్ చేసుకొని మరి వార్తను ప్రచురిస్తే ఆ సర్క్యులర్ మేము రిలీజ్ చేసింది కాదు, అది ఖచ్చితంగా మరి ఫేక్ సర్క్యులరే కావాలని తెలంగాణ దినపత్రికనే దీన్ని ప్రచురించిందని చెప్పి తెలంగాణ పత్రిక అదేవిధంగా న్యూస్ లైన్ ఛానళ్ళ మీద కూడా ఇక్కడ కేసు చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ఏ విధంగా ఉన్నదంటే సర్కారు ముందుగా ఒక లీక్ ఇచ్చి దాని నుంచి ప్రజలకు వ్యతిరేకత రాకపోతే దాన్ని యథావిధంగా కొనసాగిస్తాం, ఏదైనా వ్యతిరేకత వస్తే దాన్ని మళ్ళీ మాకు సంబంధం లేదు, అది ఫేక్ సర్క్యులర్ అని చెప్పి దాంతోపాటు దాన్ని ఎవరైతే మరి ఇక్కడ సర్క్యులేట్ చేస్తారో, ఎవరైతే ప్రచారం చేస్తారో, ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ గొంతు నొక్కడానికి ఇక్కడ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి వెనకాడతలేదు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్న పరిస్థితులను మనం ఇక్కడ గమనించాలి. ప్రశ్నించే వారిని ఏ విధంగా అనగదొక్కుతున్నారు అన్నది. ఇక పైరవిదారుల పింఛన్లు పీకేస్తాం, మంత్రి పొంగులేటి ప్రకటన. ఆందోళన ఆసరా పింఛనదారులు పైరవి పేరుతో తీసేస్తారన్న భయం. అధికారంలో ఉన్నోళ్ళు ఎన్నైనా పైరవీలు చేసుకోవచ్చు, మంత్రులు అవ్వచ్చు, కాంట్రాక్టులు పదవులు పొందవచ్చు, కానీ సామాన్యుడు మాత్రం సాయం పొందితే తప్ప ఇదేం న్యాయం, ఆ చిన్న ఆసరాన్ని కూడా దూరం చేసేస్తారా అని చెప్పి ఇక్కడ మేము అధికారంలోకి రాగానే మరి ఇక్కడ ఏవైతే ఇప్పుడున్న పెన్షన్లు 2,000 ఇచ్చే పెన్షన్ను 4,000 చేస్తామని, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇస్తూ ఉన్నది, మేము కుటుంబంలో అర్హులైన వాళ్ళు ఎందరుంటే అందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మరి జల్లెడబట్టినట్టుగా మరి అక్కడ పెన్షన్లను మరి నిజమైన అర్హులను మాత్రమే అక్కడ పెన్షన్లకు మరి లబ్ధిదారులుగా అందులో ఎంపిక చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు ఏదైతే మరి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడో ఖచ్చితంగా పైరవిదారుల పెన్షన్లు పీకేస్తామని చెప్పి, అంటే ఖచ్చితంగా మరి పెన్షన్ల మీద అయ్యే ఖర్చును భరించడానికి మరి ఇక్కడ లబ్ధిదారుల్లో లేదంటే మరి వాళ్ళు ఏదైనా పార్టీకి సంబంధించిన పెన్షన్దారులు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా మరి మీరు పైరవిదారుల పేరు మీద వాళ్ళే పీకేసే అవకాశం ఉన్నదని చెప్పి కూడా ఇక్కడ పెన్షన్దారులందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఎవరైతే మరి ఇంట్లో ఒక పెన్షన్ వచ్చి ఇంకో పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే ఆ ఉన్న పెన్షన్ అయినా ఉంటుందా, పీకేస్తారా అని చెప్పి ఇప్పుడు భయాందోళనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. గురుకులాలు ఎత్తేస్తారా, సీఎం రేవంత్ వ్యాఖ్యల్లోని మర్మం ఏంటి అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే గురుకులాల ద్వారా ఇక్కడ అగాధం ఏర్పడుతుంది తల్లిదండ్రులకు విద్యార్థులకు మధ్యలో అని చెప్పి చేసిన వ్యాఖ్యలు అది గురుకులాలు ఎత్తేసే దిశగా మరి పోతున్నదని చెప్పి ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఈ అంగన్వాడీలో మురిగిపోయిన గుడ్లు, గర్భిణీలు పిల్లలకు వాంతులు పట్టించుకునే అధికారులు. తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో మురిగిపోయిన గుడ్లను పంపిణీ చేయడం ఆందోళన కలిగిస్తుంది. శనివారం కొమరవెల్లి అంగన్వాడీలో గర్భిణీలకు పంచిన గుడ్లు మురిగిపోయాయి. ఇక ఆదివారం కూడా అలాంటి సంఘటన మళ్ళీ పునరావృతమైంది మరో జిల్లాలో అని చెప్పి ఇక్కడ అంగన్వాడీలలో మరి ఏదైతే మురిగిపోయిన గుడ్లు ఇక్కడ వస్తున్నాయి, అధికారులు పర్యవేక్షణ కరువైందని చెప్పి వార్త ప్రచురించింది. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే కీలక శాఖలన్నీ బీజేపీకే, సీనియర్లకు మళ్ళీ అవే శాఖలు, కేబినెట్ కూర్పుపై మోడీ ముద్ర అని చెప్పి కిషన్ రెడ్డికి బొగ్గు గనులు, బండి సంజయ్కి హోంశాఖ సహాయ మంత్రి పదవి అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక జాతీయ అధ్యక్షుడి నియామకం తర్వాతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన. ఎంపీలు ఎమ్మెల్యేల నుంచి ఒకరికి ఛాన్స్, ఈటల పేరు దాదాపుగా ఖరారు. పోటీలో అరవింద్, డీకేఆర్, రఘునందన్, కేవీఆర్ అని చెప్పి
ఏదైతే జాతీయ అధ్యక్షుడి నియామకం తర్వాతనే రాష్ట్ర అధ్యక్షుడిని ఆయన ద్వారానే ప్రకటించే అవకాశం ఉన్నది. ఆల్మోస్ట్ మరి ఈటెల రాజేందర్కు ఖరారు అయిపోయింది. అయినప్పటికీ కూడా అరవింద్, డీకే అరుణ, రఘునందన్, కేవీఆర్ కూడా పోటీలో ఉన్నారని చెప్పి ప్రధానంగా ప్రచురించింది. ఇక బరాజులపై విచారణ స్పీడప్. 3 ఈఎన్సీలు సహా 7 ఇంజనీర్లను ప్రశ్నించిన జస్టిస్ చంద్రఘోష్ నేడు మరో 18 మంది ఇంజనీర్లను విచారించనున్న కమిషన్. రేపు బరాజుల నిర్మాణ సంస్థల ప్రతినిధుల విచారణ అని చెప్పి ఏదైతే చంద్రఘోష్ కమిషన్ మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ కమిషన్గా నియమించిందో దానికి సంబంధించి 3 ఈఎన్సీలు సహా 7 ఇంజనీర్లను ఇప్పటికే ప్రశ్నించిందని మరి వాళ్ళు ఏదైతే చెప్పిన విషయాలను ఉన్నాయో అన్నింటినీ కూడా అఫిడవిట్ రూపంలో మరి సమర్పించాలని చెప్పి కూడా కోరినట్టు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా మరో 18 మంది ఇంజనీర్లతో పాటు రేపు బరాజుల నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా మరి ఇక్కడ వారం కూడా విచారణకు మరి ఆదేశించినట్టుగా తెలిసింది. అదేవిధంగా హడావిడిగా అనుమతి వెంటనే నిలిపివేత. బీర్ల కంపెనీల విషయంలో ఎక్సైజ్ తీరుతో విమర్శలు. 1500 కోట్ల బకాయిలు చెల్లించకపోతే బీర్లు సరఫరా చేయలేమన్న పాత బ్రూవరీలు గుట్టు చెప్పడం కాకుండా 5 కొత్త కంపెనీలకు అధికారుల అనుమతులు అని చెప్పి ఏదైతే మరి హడావిడిగా కొత్తగా 5 కంపెనీలకు మరి అనుమతి ఇచ్చిండు. దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ మంత్రి మరి తనకే తెలియదని చెప్పిన పరిస్థితి. మరోవైపు 1500 కోట్ల రూపాయలు మరి బ్రాండెడ్ మద్యం బ్రూవరీ సంస్థలకు ఇక్కడ బకాయిలు ఉన్న నేపథ్యంలో వాళ్ళు అవి తిరిగి చెల్లిస్తేనే మేము మద్యం సరఫరా చేస్తామని చెప్పిన నేపథ్యంలో మరి హడావిడిగా కొత్త వాటికి ఇక్కడ అనుమతులు ఇచ్చిండ్రు. మరి తర్వాత ఏదైతే ఇక్కడ మందుబాబుల నుంచి అదేవిధంగా ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో వాటిని వెనక్కి తీసుకొని నిలిపివేస్తున్నారని చెప్పి సాక్షి ప్రధానంగా ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మరో 3 కోట్ల ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మాణం గ్రామాలు పట్టణాల్లో మంజూరుకు ఆమోదం అని చెప్పి మరి దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరో 3 కోట్ల ఇండ్లకు దాని మీద మొదటి సంతకం చేసిండు ఇక్కడ మోడీ. నిన్నటి రోజున కేంద్ర మంత్రివర్గం తొలి సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా 100 రోజులలోనే వాళ్ళు చేయాలనుకున్న మరి ముఖ్య ప్రణాళికలన్నింటినీ కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. సర్కార్ బడుల్లో సెమీ రెసిడెన్షియల్ కొత్త విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పి మరి గురుకులాలకు మరి మంగళం పాడే అవకాశం ఉన్నదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. 25 ఎకరాల్లో వనదేవతల స్మృతివనం, సమ్మక్క సారలమ్మ ప్రాశస్త్యం, శాసనాలతో మ్యూజియం, భవిష్యత్ తరాలకు చరిత్రను తెలియజేయడమే లక్ష్యం. చిలకలగుట్ట సుందరీకరణ, భక్తులకు మరిన్ని సౌకర్యాలు, పర్యాటక ప్రాంతంగా మేడారం, గిరిజనులకు ఉపాధి, డిపిఆర్పై సర్కార్ కసరత్తు, వివరాలతో కేంద్రానికి లేఖ అని చెప్పి మరి 25 ఎకరాల్లో ఏదైతే సమ్మక్క సారలమ్మలకు సంబంధించి స్మృతివనాన్ని మరి ఏర్పాటు చేయనున్నట్టు దానికి మరి ఏదైతే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు దానికోసం సర్కార్ కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి మరి కేంద్రానికి లేఖ రాసి కేంద్రం నుంచి మరి నిధుల సమీకరణకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. నేను వైదొలగట్లేదు, నా వ్యాఖ్యలు పూర్తిగా వక్రీకరించారు. మోడీ క్యాబినెట్లో చోటు గర్వకారణం. నటుడు కేంద్ర మంత్రి సురేష్ గోపి అని చెప్పి కేరళ నుంచి మరి ఎంపికైన ఏకైక బీజేపీ ఎంపీ సురేష్ గోపి. ఈయన మరి ఇక్కడ కేరళ మలయాళం స్టార్ హీరో. ఆయన మంత్రి పదవి సహాయ మంత్రిగా ఆయనను కేబినెట్లోకి తీసుకుంటే తాను అలిగిండని, అదేవిధంగా మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని చెప్పినట్టుగా మరి నిన్నటి రోజున కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చినాయి. దానికి సంబంధించి నేను వైదొలగట్లేదు అని చెప్పి వివరణ ఇచ్చిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక పవన్కు డిప్యూటీ సీఎం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మంత్రివర్గ కూర్పై ఉత్కంఠ. లోకేష్, నారాయణ మనోహర్లకు బెర్తులు ఖరారు. పూర్తి మంత్రివర్గమే కొలువుదీరుతుందని అంచనాలు. నేడు శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నిక. రేపే ప్రమాణ స్వీకారం. 15 నుంచి అసెంబ్లీ సమావేశాలని చెప్పి మరి ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉండడానికి పవన్ కళ్యాణ్ అంగీకరించిందని, దీనికి సంబంధించిన పూర్తి స్థాయి మంత్రివర్గంతో మరి ఇక్కడ కొలువుదీరనున్నాయని చెప్తున్న పరిస్థితి. 4 కాదు 8 ఏళ్ళు అగ్నివీర్ల సర్వీస్ వ్యవధిని పెంచాలి అని చెప్పి ఏదైతే నిన్నటి రోజున సాక్షి దినపత్రిక ప్రచురించిందో వార్త, దానికి సంబంధించే ఈరోజు ఆంధ్రజ్యోతిలో అదే వార్తను మరి యథాతథంగా ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ప్లేట్ తిప్పేసిన స్వరూపానంద. నాడు జగన్ కేసీఆర్ కోసం యాగాలు, నేడు చంద్రబాబు పవన్కు ఆశీస్సులు. తమ వల్లే మోదీ హ్యాట్రిక్ కొట్టారనేలా వ్యాఖ్యలు అని చెప్పి ఇక్కడ ప్లేట్ తిప్పేసిన స్వరూపానంద అంటే మరి ఎవరైనా ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళకు వంతపాడడం అలవాటుగా మారింది. ఇక్కడ జగన్ కేసీఆర్లు అధికారంలో ఉన్నప్పుడు మరి వాళ్ళకు వంతపాడిండ్రు. ఇప్పుడు చంద్రబాబు పవన్లు అధికారంలోకి వచ్చింది కాబట్టి వీళ్ళు కూడా
వీళ్ళకు కూడా ఆయన వంతపాడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక్కడ మరి సామాన్యులే కాదు స్వామీజీలు కూడా అదే స్వార్థపరంగా ఆలోచిస్తున్నారని చెప్పి ఇక్కడ ఆంధ్రజ్యోతి ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే రాజ్నాథ్, అమిత్ షా, నిర్మల, జైశంకర్లకు పాత శాఖలే అని చెప్పి ప్రధానంగా ప్రచురించింది. అదేవిధంగా కమలం పదవుల బలం, కేంద్ర మంత్రిత్వ శాఖల్లో రాష్ట్రానికి ప్రాధాన్యం, ఓట్లు సీట్లు పెరిగిన నేపథ్యంలో పార్టీ బలోపేతానికి దోహదపడుతుందన్న నేతలు ఈటల రాజేందర్కు కీలక పదవి అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే తెలంగాణలో గతంలో 4 ఎంపీ సీట్లు ఇప్పుడు 8 అయినాయి కాబట్టి మరింత బలోపేతం చేసే దిశగా ఇక్కడ వీరిద్దరికి కూడా మంత్రి పదవులు లభించినాయి. ఇక్కడ కిషన్ రెడ్డికి మరి క్యాబినెట్ హోదాతోటి, అదేవిధంగా ఏదైతే బండి సంజయ్కి కీలక మంత్రిత్వ శాఖ అయిన హోంమంత్రి, ఆ హోంమంత్రికి సహాయ మంత్రిగా మరి ఇక్కడ బండి సంజయ్ని నియమించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా మరి బీసీ నేతగా పాపులారిటీ ఉన్న నేత ఈటల రాజేందర్కు మరి కీలక పార్టీ పగ్గాలు అప్పగించడానికి మరి దాదాపుగా బీజేపీ అధిష్టానం ఖరారు చేసినట్టుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక జూన్లోపు విచారణ పూర్తి కాదు, సాంకేతిక అంశాలపై విచారణ సాగుతోంది. త్వరలో ఆర్థిక అంశాలు, అవకతవకలపై దృష్టి, నష్టపరిహారం పైన ఫిర్యాదులు అందుతున్నాయి, అన్ని విషయాలు బయటకు వస్తాయని జస్టిస్ పిసి ఘోష్ మాట్లాడినట్టుగా ప్రచురించింది ఈనాడు దినపత్రిక. ఏదైతే జూన్లోపు విచారణ పూర్తి చేయలేమని చెప్పి సాంకేతిక అంశాల మీదనే ఇక్కడ విచారణ సాగుతుంది, ఇంకా అనేక అంశాల మీద విచారణ చేయాల్సి ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఏకోపాధ్యాయ పాఠశాలను మూసేయము అని చెప్పి మరి ఇక్కడ చెప్తూనే మరి ఏదైతే వాళ్ళ టీచర్ల జీతాలే భారంగా మారినాయని కూడా ఆయన వ్యాఖ్యానించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే, సత్వరమే విధి విధానాల రూపకల్పన, పూర్తి సమాచారంతో ప్రణాళిక సిద్ధం చేయాలి, సమీక్షలో సీఎం రేవంత్ అని చెప్పి ఏదైతే తను మాట ఇచ్చిన విధంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయాలి కాబట్టి దానికి మరి ఏ విధంగా నిధులు సేకరించాలి, అదేవిధంగా దానికి విధి విధానాలు ఏ విధంగా అన్నది మరి అధికారులు సత్వరం చేయాలని చెప్పి ఆయన ఆదేశించిన పరిస్థితి. మరోవైపు మరి ఇక్కడ 30,000 కోట్లకు పైగా అవసరం ఉంటుంది మరి ఏదైతే రుణమాఫీ కోసం, ఆ నిధులు సేకరణ ఎలా అని చెప్పి అధికారులు తలలు పట్టుకుంటున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. వీసీల నియామకం మరింత ఆలస్యం అని చెప్పి ఏదైతే మరి గత నెలనే 21వ తారీఖుతోటే మరి వీసీల పదవీ కాలం ముగిసింది. మరి కోడ్ ఉన్న నేపథ్యంలో మరి తాత్కాలికంగా ఏదైతే ఐఏఎస్లకు అప్పగించిండ్రు. మరి ఇక్కడ 10 యూనివర్సిటీలకు సంబంధించి ఈ నెల 15వ తేదీ వరకు మరి ఇక్కడ వాళ్ళకు ఇచ్చిన ఏదైతే సర్క్యులర్ ప్రకారం 15వ తేదీ వరకు వాళ్ళు వీసీలుగా ఉంటారు. ఈ 15వ తేదీలోపు కనుక సెర్చ్ కమిటీ మరి నివేదిక రాకపోతే మళ్ళీ వీళ్ళ పదవీ కాలాన్ని పొడిగించి మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నదని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. టెండర్లు పిలవకుండా పనులు ఎలా కేటాయించారు, కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానం ఎందుకు పాటించలేదు, ప్రజాధనం వృధా కాదా, అధికారులను ప్రశ్నించిన జ్యుడిషియల్ కమిషన్, యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలుపై విచారణ అని చెప్పి ఇటైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద, అదేవిధంగా యాదాద్రి మరి విద్యుత్ కేంద్రం, అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు దాని మీద కూడా మరి జ్యుడిషియల్ కమిటీ వేసిండు. ఆ కమిటీకి సంబంధించి ఇక ఎన్నికలు ముగిసినాయి కాబట్టి మరి ప్రజలను మరోవైపు మళ్ళీ డైవర్షన్ చేయాలి కాబట్టి అందులో భాగంగా ఇప్పుడు చంద్రఘోష్ కమిషన్ను, అదేవిధంగా ఇక్కడ ఏదైతే కరెంటు మీద వేసిన మరి జ్యుడిషియల్ కమిషన్కి సంబంధించి ఇక రోజుకొక వార్తను మరి వండి వార్చడానికి ఇటు ఈనాడు దినపత్రిక, అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలు, తాబేదార్ పత్రికలు ఇక రోజు వీటిని మరో 10 రోజుల పాటు మరి ప్రజల డైవర్షన్ చేయడానికి మరి వీటిని వార్తా కథనాలను వండి వారుస్తాయనే విషయంలో మరి ఎలాంటి సందేహం లేదు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.